ప్లీజ్ కొంచెం వెనక్కుంటే వెనకాల కూడా కనపడదు. రావాలా విజయ్ గారు చక్కగా ఎదుర్కొని డోంట్ వరీ, మనం మ్యాచ్ ఫిక్స్ వస్తున్నాం, కంగారు పడకండి. రావాలన్నా ప్లీజ్. మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చోండి, కుర్చీలు ఉండి వచ్చేయాలన్నా, సహకరించాలా ప్లీజ్. మైకులు పట్టుకొని జుట్టును ఎవరేస్తూ అడ్డంగా నిలబడుకున్న దయచేసి జరగాలని చెప్పి ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. 30 బంతుల్లో సభ్యులు ఎవరు గెలిచినా సుధీర్ గారికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ప్రకటించడం అయినది. 1116 రూపాయలు బహుమతిగా గుమ్మడి సంధ్యారాణి గారు, 2116 బహుమతిగా సవిత గారు, మరి మా అచ్చెన్నాయుడు గారు 116 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నువ్వే తీసుకోపోయి షాపింగ్ చేసుకో. అంటే టీఏడిఏలు అది కూడా పనికొస్తుంది. 4 runs, ఫస్ట్ 4 runs బై విజయ్. విజయ్ గారు ఏ టీం అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతున్నారు. విజయ్ అందరూ విజయ్ గారిని కోరుకుంటున్నారు. ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ కాఫీ తీసుకురండి అమ్మా. ఇక్కడ మైదానంలో బాగా ఆడి ఎమ్మెల్యేస్ కాఫీ తీసుకురండి. ఫస్ట్ లైన్ లో ముందు కామెంటరేటర్ కాఫీ ఇవ్వండి. అవును, కామెంటరేటర్ కూడా చాలా సేపటి నుంచి కాఫీ కోసం చూస్తున్నాం. ఇక్కడ వైడ్ అండ్ 4 runs. బాబు కాఫీ. ప్రసాద్ రెడ్డి గారు అలాగే సవిత గారు కూడా ఉన్నారు. ఒక్కసారి వాటర్ కాఫీ రెండు తీసుకోండి. రాంప్రసాద్ రెడ్డి గారు టీంలో యాడ్ అయ్యారు. ముఖ్య గమనిక, అనిత్ గారు ఫీల్డింగ్ అంటే చేతులు రెండు రెడీగా ఉండాలి, ఇలా కట్టుకోకూడదు. ఉండన్నా ఆడ ఫోటోగ్రాఫర్. మంచి లాంగ్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు విజయ్, కానీ మిస్ అయ్యాడు. గౌరవ మంత్రివర్యులు అప్పటి నుంచి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే ఉన్నారు. ఇక్కడ బౌలర్ శ్యామ్కి టచ్ అయిందని చెప్పి అపీల్ చేస్తున్నాడు, కానీ ఎంపైర్ వినట్లేదు. అయ్యా ఎమ్మెల్యే గారు, మనకి సభలో స్పీకర్ మాట ఎలా వింటామో ఇక్కడ గ్రౌండ్లో ఎంపైర్ మాట ఎలా వినాలి. మనం డిసిప్లిన్ తప్పకూడదు. మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ క్రికెట్ గ్రౌండ్కి రావాలండి. అందరూ కూడా ఇక్కడ గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఉన్నారు. గౌరవ హోంమంత్రివర్యులు క్రికెట్ ఆడుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రౌండ్కి రావాలి. దయచేసి మీరు లెగ్ సైడ్ 4 కొట్టడానికి ట్రై చేయండి. రవినాయుడు గారు ఓవర్లో 22 కొద్దిగా మీరు వెనక్కి వెళ్ళాలి. 22 runs, 3 overs, 3 wickets, 2 wickets. ఓ సూపర్ షాట్. ఒంటి చేత్తో కెప్టెన్ గారు 4 runs చేత్తో ఆడుతున్నారు. 4 రన్లు 4 రన్కి వెళ్ళిపోయారు. ఒంటి చేత్తో అంపైర్ 4 runs. 4 runs, సింగిల్ రన్. ఓకే, అంటే లైన్ లోకి వెళ్ళినట్టు అనిపించిందని ప్రేక్షకులు అడిగారు. సింగిల్ రన్. కొంచెం అటు జరుగుతారు. వాళ్ళు ఉండేది 4 అన్న. రవీంద్ర గారు మినిస్టర్ గారు. ఓ సూపర్ షాట్ విజయ్. 4 runs వస్తాయనుకున్నారు, కానీ అచ్చెన్నాయుడు గారి పేరు చెప్పుకొని రవీంద్ర గారి బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. కొలు రవీంద్ర గారు బౌలింగ్ ప్రజల హృదయాలు గెలుచుకునే విధంగా ఉంది. అనుకుంటూ ఉన్నారు. కాసేపు కామెంటేటర్ ఆపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా వాళ్ళు మేము ఆపం, మైకులు ఇచ్చేయమంటూ ఉన్నారు. స్టేడియం నిండిపోయింది, ఎక్కడ ఖాళీ లేదు, గ్యాలరీలంతా ఫుల్గా ఉన్నారు. మరి 25 రన్లు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ఈ టీంలు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని క్రీడా రంగంలో అద్వితీయంగా నడపడం కోసమే క్రీడా పోటీలు నిర్వర్తిస్తున్నారన్న విషయాన్ని గమనం తీసుకొని ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం.
రైట్ ఓ వైడ్ బాల్ వేశారు. హోంమంత్రి గారు బాల్ దగ్గరికి మనం పోలా, బాల్ మన దగ్గరికి రాదు. పోలీసులు కాదు చూస్తానే లే సెల్యూట్ కొట్టేకి. ఇక్కడ సమ్మక్క సారక్క ఈడొచ్చి కూర్చున్నారు, నువ్వేం చేస్తాను వాడా? ఆవిడ పేరు చెప్తే బాల్ రావట్లేదు. లేదా చాలా ఒంటరి పోరాటం చేస్తున్న రామ్ ప్రసాద్ రెడ్డి గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు. రవి, స్పోర్ట్స్ మినిస్టర్ గారు కెమెరామెన్లకంతా బడ్జెట్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాడ చోటే నాయుడు మాత్రం నువ్వు ఆటికి పోతే ఆటికి వస్తా ఉన్నారు. అసలు ఫోటోగ్రాఫర్లు నీకే, వీడియోగ్రాఫర్లు నీకే. చూడు 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 చూడ చూడు చూడండి చెప్తాను. బడ్జెట్ ఏమో అసెంబ్లీ. ఎంఎస్ రాజు గారిని స్పోర్ట్స్ నుంచి మంచి టాస్ బాల్ వేశారు. రామ్ ప్రసాద్ రెడ్డి గారు రామ్ ప్రసాద్ రెడ్డి మీ గారు. టీమ్ లో కూడా ఇక్కడ ఎందుకంటే ఇప్పటికే పర్లేదు. 2 వికెట్లు కోల్పోయాం కదా అని ఈ డిఫెన్స్ కుట్రంతా ఆడుతున్నారు. మీ చైర్మన్ గారిదే. మీకు ఎవరో రాని టీం వేశారు మిమ్మల్ని. మీకు అది ఒక్కరే పాపం ఈస్తున్న రామ్ ప్రసాద్ రెడ్డి గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు. మంచి డాట్ బాల్ వేశారు రవీంద్ర గారు. అనిత్ గారు మంచి క్యాచ్ bowling పట్టాలంట. తో. అందరూ కూడా అనిత్ గారు ఆట చూడాలనుకుంటున్నారు ఇక్కడ మినిస్టర్స్. క్యాచ్ అనిత్ గారు, క్యాచ్. డాట్ 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 బాల్ వేశారు. రవినాయుడు గారు పాప ఉన్నానా నేనే ఓ రెండు గారి మీద అంత కక్ష ఉంటే ఎంత ఒక్కడే రామ్ ప్రసాద్ రెడ్డి గారు చాకచక్యంతో 2 రన్లు తీసుకున్నారు. డౌట్ లేదు. మ్యాచ్ సమర్థవంతమైన టీం వేసాను, నువ్వే రావద్దు. 4 ఓవర్లు కంప్లీట్. పాపం కుమార్ రాజా గారు మళ్ళీ బౌలింగ్ రవి సిద్ధమయ్యారు. చెప్పినా కూడా తగ్గలేదు. కెమెరామెన్ నీ చుట్టూనే ఉన్నారు, నీకు దయా నీ వెనకాలే ఉన్నారు. ఆడ ఎంఎస్ రాజు గారి కన్నా ఒక నా దగ్గరికి ఏం వద్దులే. మీ మినిస్టర్ గారి మీద నీకు దయా జాలి ఏమీ లేదు. ఏమీ లేవు, ఆ, ఏమీ లేవు. ఏమీ లేదు. కనీసం ఒకళ్ళిద్దరు ఇప్పుడు 5 ప్లేస్ టచ్ చేద్దామని దయా జాలి లేదు. చూస్తున్నారా ఒక్కడు ఎలా ఈస్తున్నాడు అక్కడ. 5 మందిని ఇప్పుడు ప్లేసులు పంపిస్తున్నా. వెంకట్రావు గారు హోంమంత్రి గారు bowling చేస్తున్నారు. కెమెరామెన్ కష్టపడుతున్నాడు, ఒకసారి ఫేస్ అట్లా టర్నింగ్ ఇచ్చుకో. ఓకే. ఓ విజయ్ బ్యాక్ షాట్ కొట్టాడు. బ్యాక్ పరిగెంటూ వస్తున్నాడు. అన్న సుధీర్ అన్న మీరు దిగాల్సింది అన్న. స్కోర్ ఓవర్స్ చెప్పండమ్మా. అన్న విజయ్ అన్న 33 runs for 4 overs, 2 wickets. పంపిస్తున్నాం అన్న. కంచెల్ల శ్రీకాంత్ అన్న బదులు ఎందుకంటే ఇంజూర్ అయిందన్న, మీరు వెళ్ళాలి. ట్రిపుల్ గారి వల్ల అత్యంత దారుణమైన పరిస్థితిలో కంచర్ల శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎన్ని ఓవర్లు నిన్న అయినా? ట్రిపుల్ గారు చేసిన దాడికి 4 ఓవర్లు సహకరించిన 4 ఓవర్ మరి తొందరగా నీకు మైక్ కట్ అవుతుంది రేపు అసెంబ్లీలో. నీకే నాగా నీకే. అప్పుడప్పుడు నీకు కూడా నాకు ఇక్కడ రాజు గారు సపోర్ట్ ఉంది. ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు కుట్రలో ట్రిపుల్ గారు చేసిన దాడి మీద కదా పూర్తిగా పాపం కంచర్ల శ్రీకాంత్ గారు ఇంజూర్ అయ్యారా. అక్కడికి వెళ్ళండి, కూర్చోండి. స్పీడ్ అన్న, స్పీడ్ గా బౌలింగ్ అవ్వాలన్నా. ఇక్కడ ఇది డే అండ్ నైట్ మ్యాచ్. 5th ఓవర్ రన్నింగ్ ఎంతసేపు అయినా పర్లేదు, టేక్ టైం. అదే విధంగా